సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో వెల్ నోటెడ్ స్క్రిప్చర్, అందరికీ సుపరిచితమైన మాట. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమయ్యుందురు. ప్రియులరా, వివాహాన్ని గురించిన మాటలు బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎన్నో ఉన్నాయండి. బైబిల్లో తొలి పుస్తకం ఆదికాండంలో వివాహం గురించి రాయబడింది. బైబిల్లో మధ్యస్థపు పుస్తకం యెషయా గ్రంథంలో వివాహం గురించి రాయబడింది. బైబిల్లో చిట్ట చివరి పుస్తకం ప్రకటన గ్రంథంలో అయితే అసలు వివాహము విందు గురించి రాయబడింది. కనుక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఘనమైనది ఏంటంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ప్రియుల, ఎందుకు ఘనమైనది అని అంటే మనం చదువుకున్న వాక్యంలో ఏక శరీరులవుతున్నారు. ప్రియుల, ఏక శరీరులైన వీరిని దేవుడు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడో ఈ రాత్రి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రియుల, దేవాది దేవుడు ఆదికాండంలో సృష్టినంతా చేసి ఏమన్నాడంటే మంచిది 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 అని ముగించాడండి. కానీ ఆయన దృష్టికి మంచిది కానిది ఒకటి తోచింది, కనపడింది. అదేంటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. సృష్టి అంతా మంచిగా ఉందని కనబడితే దేవునికి ఒక్కటి మంచిగా కనబడలా, ఒంటరిగా ఉండటం. ప్రియులు, ఆ మంచిది కాని కార్యాన్ని వెంటనే రీకన్స్ట్రక్ట్ చేశాడు, సరిచేశాడు. ఏంటంటే పురుషుడి యొక్క ప్రకటెముకలో నుంచి భార్యను తీసి ఒంటరిగా ఉన్నని జంటగా చేశాడు. ఇప్పుడు చాలా బాగుందన్నాడండి. కనుక ఈ చాలా బాగున్న వివాహము, వి అంటే వాగ్దానాలతో, వా అంటే విశేషమైన వాగ్దానాలతో, హా అంటే హత్తుకుంటూ, ము అంటే మనస్సులు ముడివేయబడేదే వివాహం. ప్రియులు, ఈ వివాహంలో ఈ దినాన ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ అన్ని వినలేం. నేను బైబిల్ గ్రంథంలో నుంచి 5 రకాల జంటలను మీ ముందు ఉంచుతాను. ప్రియులు, ఒక్క జంటగా ఏక శరీరంగా నవీన్ ప్రశాంతి ఈ రోజు నుంచి ఒక జంటగా, ఇప్పటికి కూడా విడిగా ఉన్నవారే, కలిసి పక్కన కూర్చున్నా ఇంకా వివాహం కాలేదు కనుక విడిగా ఉన్నవారే, కాసేపట్లో జంటగా మారబోతున్న వీళ్ళు బైబిల్ గ్రంథంలో నుంచి 5 రకాల జంటలు మీ ముందు చూపిస్తాను. వారి అనుభవాలు కూడా చెప్తాయి. ఈ రాత్రి మొత్తం కలిపి ఒక అర్ధగంటలో మనం ముగించుకుందాం. ప్రియులు, వీరే కాదు, వాక్యం వింటున్న ఆల్రెడీ భార్య భర్తలుగా జంటగా ఉన్నవారులరా, మీ జంట ఎలాగుంది? మీ జంటకి ఏమని పేరుంది? పరిశుద్ధ గ్రంథంలో 5 రకాల జంటలు మీ ముందు ఉంచుతాను. ప్రియులు, వారిద్దరూ ఏక శరీరులగుదురు. ఆదికాండంలోనే కాదు, ఇదే మాట మత్తయి సువార్త 19:5లో కూడా
మత్తయి సువార్త 19:5 అక్షరాల యేసు ప్రభు వారే పలుకుతున్నాడు. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరు కూడా ఏక శరీరులుగా ఊదురు. ఆది కాండంలోనే కాదు, మత్తయి సువార్తలో కూడా సేమ్ వర్డ్ ఉంది ప్రియులను. అంతేకాదు మార్కు సువార్త 10వ అధ్యాయం 7-8 వచనాల్లో కూడా ఇదే మాట. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరు ఏక శరీరులగుదురు. అంతేకాదు పత్రిక ఎఫెసీ 5వ అధ్యాయం 31లో, ఎఫెసీ 5:31 పౌలు కూడా ఇదే మాట క్లియర్ గా రాస్తాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరు ఏక శరీరులగుదురు. ఆది కాండంలోనే కాదు, మత్తయి సువార్తలోనే కాదు, మార్కు సువార్తలోనే కాదు, ఎఫెసీలకు రాసిన పత్రికలు కూడా ఒక్క మాట మరలా రిపీట్ అగైన్ అండ్ అగైన్ 4 సార్లు రాయబడింది. ఎందుకు తెలుసా? ఇది ఘనమైనది ప్రియులర్. అందుకే ఇంగ్లీష్ లో షీ, SHE ఉంటే షీలో హీ ఉన్నాడు ప్రియులర్. హీ లేందే షీ లేదు, షీ లేందే హీ లేడు. SHEలో HE ఉన్నట్టుగా ఆరిద్దరు ఏక శరీరం ప్రియులర్. అంతేకాదండి, ఉమెన్ లో మ్యాన్ ఉన్నాడండి. WAMAN ఉమెన్ లో MAN మ్యాన్ ఉన్నాడు ప్రియులర్. కనుక వీళ్ళిద్దరు విడిగా ఉండడానికి సాధ్యం లేదు, ఇంపాసిబుల్ ప్రియులర్. షీలో హీ ఉన్నట్టుగా ఉమెన్ లో మ్యాన్ ఉన్నట్టుగా ఇద్దరు కూడా ఏక శరీరంగా అయ్యి ఒక జంటగా ఉండాలి ప్రియులర్. కొత్త నిబంధన పుస్తకంలో చూడవలసిన పని లేదు. ఎక్కడ కనపడిన ఇద్దరు పేర్లు కరెక్ట్ గా కనబడితే ఒక్కళ్ళ పేర్లు ఎక్కడ రాయబడలా. ఆ జంట పేరు ఏంటంటే అకుల, ప్రిస్కిల్ల. ఇద్దరు పేర్లు కూడా కలిపి రాయబడతాయి ప్రియులరా. హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా, రైలు పట్టాలు 2 పట్టాల లాగా, జోడుగుర్రాల లాగా అకుల ప్రిస్కిల్ల కలిపే ఉన్నట్టుగా ఈ దినాన నూతన జంటగా ఏకమవుతున్న నవీన్ ప్రశాంతి కూడా అకుల ప్రిస్కిల్లాల వలె కలిసి ఏకముగా రాకడ వరకు ఉందురుగాక. అంతేకాదు ప్రియులరా, ఈ సమయంలో ఒక 5 ప్రత్యేకమైన జంటలు మీ ముందు ఉంచుతాను ప్రియులరా. వివాహం అంటే ఎప్పుడు బాగు చేసుకునేదేనండి. ఒక వృద్ధ దంపతులట 60 సంవత్సరాలుగా కలిసి కాపురం చేస్తూ ఉన్నారు ఒక జంటగా. ఒకరు అడిగారట వాళ్ళిద్దరిలో, మీరెప్పుడు విడిపోవాలని అనుకోలేదా అని అడిగారట. అప్పుడు ఆ వృద్ధుడు అన్నాడంట చిరునవ్వుతో, మా కాలంలో పగిలిన వస్తువులు పారేసే వాళ్ళం కాదు, బాగు చేసుకునే వాళ్ళం. అలాగే మా బంధాన్ని కూడా ప్రతి సమయంలో దేవుని సహాయంతో బాగు చేసుకుంటూ వస్తున్నాం అన్నారంట. ఇది నిన్న ఈ జంటే కాదు, చెరి వచ్చిన జంటలారా, బంధువులుగా వచ్చిన జంటలారా, మీ జంట ఎలాగా ఉంది? ఆలస్యం చేయకుండా నేను 5 రకాల జంటలు, 5ఏనా అండి, నెంబర్ ఆఫ్ ఎన్నో ఉన్నాయి, నేను అయితే ఒక 20 నిమిషాల్లో ముగిస్తాను. వారి అనుభవాలు కూడా చెప్తా. వాక్యం వింటున్న సోదరి సోదరులరా, ప్రత్యేకించి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఈ 5 రకాల జంటలుగా ఆశీర్వదించబడుదురుగాక. ఆశీర్వదించబడాలండి. వివాహం అయిన తర్వాత తొలి పెళ్లి ఏదేను తోటలో దేవుడు చేస్తే తొలి ఆశీర్వాదం ఆదికాండం 1:28లో ఉంటది. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దీనిలో మర్చుకోమని బిడ్డలారా. అలాంటి జంటగా ఈ జంట, భూమి మీద మొట్టమొదటి జంట ఆదాము హవ్వ ప్రియులరా. అయితే ఈ జంటలు కాదు కానీ 5 రకాల జంటల్లో నెంబర్ 1. ఇప్పుడు వేద గ్రంథమైన బైబిల్ తెరవండి, ఆదికాండము 17వ అధ్యాయం. చదవగలిగిన వాళ్ళు మీరు చదివితే బెటరే, అయితే నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. మనం వినాలనుకుంటున్న 5 రకాల జంటల్లో మొట్టమొదటి జంట ఆదికాండం 17వ అధ్యాయం 15-16 వచనాల్లో బైబిల్ ఇలా చెప్తోంది, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. ఆమె నన్ను బిగ్గరగా. ఈ చదువుకున్న ఈ 2 వచనాల్లో ఒక జంట కనబడింది. మనం వినాలనుకున్న 5 రకాల జంటల్లో మొట్టమొదటి జంట అబ్రహాము శారా. అమ్మ అందరూ మాట్లాడతారా? మొట్టమొదటి జంట పేరేంటండి? అబ్రహాము శారా. బైబిల్ పండితులు ఏం చెప్పారో తెలుసా అండి? సృష్టికి మూల దంపతులు ఆదాము హవ్వ అయితే నీతికి, ఆధ్యాత్మిక జీవితానికి, విశ్వాస జీవితానికి ఆది దంపతులు ఎవరో తెలుసా? అబ్రహాము శారే ప్రియులరా.
ప్రియులరా. అబ్రహాము శారా వీళ్ళ అనుభవం పేరు, వీళ్ళకు ఒక పేరు పెడతాను, నీతి గల జంట. వింటున్నారా అండి? అబ్రహాము శారా నీతి గల జంట. ఈ దిన నవీన్ ప్రశాంతి కూడా నీతి గల జంటగా వర్ధిల్లుదురుగాక. అబ్రహాము ఎలాగా నీతిమంతుడయ్యాడో తెలుసా? అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడినో. దేవుణ్ణి నమ్మి నీతిమంతుడుగా ఎంచబడిన అబ్రహాము జీవితంలోనికి శారా కూడా ప్రవేశించింది గనక ఇప్పుడు నీతి గల జంట. ఈ జంట కూడా రాకడ వరకు కూడా నీతి గల జంటగా వాక్యం వింటున్న వాళ్ళరా, మీ గృహాల్లో ఉన్న జంటలు కూడా నీతి గల జంటగా ఉండాలని ప్రభు పేరిటిని మనం చేస్తున్నానండి. ఒకరోజు ఒక పిల్లవాడు ఒక తాతయ్యని ఇలాగ అడిగాడట, తాతయ్య నువ్వు అమ్మమ్మ ఎప్పుడు అరుసుకోలేదా? మేమెక్కువ నువ్వు తగ్గాల్సిందే అని మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఈ వాదన రాలేదా అని అడిగాడట. అప్పుడు తాతయ్య నవ్వి ఆ అడిగిన పిల్లోడు అంటున్నాడట, గొడవలు వచ్చారా బాబు, అయితే మేము ఒకరిపై ఒకరు గెలవాలని ఎప్పుడు అనుకోలే, మా కుటుంబమే గెలవాలనుకున్నాం అన్నాడంట. వింటున్నారా? ఈ కుటుంబమే గెలుచునుగాక. అక్కడ భార్య భర్త తారతమ్యం లేదు ప్రియులరా, అది ఏక శరీరం గనుక ఒక జంట అంటే ఆ జంటే గెలవాలి గాని ఇక్కడ నవీనికి స్థానం లేదు, ప్రశాంతికి అంతకన్నా స్థానం లేదు. వారు ఒక జంట, ఆ కుటుంబమే గెలవాలి ప్రియులరా. ఈ రాత్రికాల సమయంలో ఈ జంట అబ్రహాము శారా వలె నీతి గల జంటగా హృదయపూర్వకంగా ఆశీర్వదించబడుదురుగాక. రెండవ జంట ఎవరు? వారి ప్రత్యేకత ఏంటి? ఆదికాండం 29వ అధ్యాయం, ఆదికాండం 29వ అధ్యాయం 18-20 వచనాలలో నేను చదువుతున్న వినండి. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను, అందుకు లాబాను ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసం, అందరూ వినండి, 7 సంవత్సరాలు కొలువు చేశాడట. అమ్మ అయ్యా ఈ మాట లిసన్ వెరీ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవంటే 7 సంవత్సరాలు యాకోబుకి కొద్ది దినములుగా తోచను. అబ్బా ఎంత ప్రేమ అండి, క్లియర్గా రాయబడింది. 7 సంవత్సరాలు కొలువు చేస్తే యాకోబు కంట రాహేలును ప్రేమించటం మూలన 7 సంవత్సరాలు కొద్ది దినాలుగా అనిపించినాయంట. అందుకని ఈ జంటకు పేరు పెడతాను. రెండో జంట యాకోబు రాహేలు. అమ్మ అందరనండి, రెండో జంట పేరేంటండి? యాకోబు రాహేలు. వీరి అనుభవం ఏంటంటే ప్రేమ కలిగిన జంట. వింటున్నారా? ఎంత ప్రేమ అంటే 7 సంవత్సరాలు చేసిన రోజుల్లాగా అనిపించినట్ట. అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం, అసలు నిన్ను చూస్తుంటే టైమే తెలియట్లేదు అబ్బాయి, నిన్నుతో గడుపుతుంటే నాకు అసలు సమయమే తెలియట్లేదు. అదే అండి ప్రేమ ప్రియుల. అయితే 7 సంవత్సరాలు కొలువు చేసిన కొద్ది రోజుల్లాగానే ఉన్నాయంట ప్రేమ కలిగిన జంట. నవీన్ ప్రశాంతి కూడా ఇప్పుడు కాదు, యాకోబులాగా 7 సంవత్సరాలు కదా, 70 ఏళ్ళు అయినా సరే అవి కొద్ది దినములుగా వీరికి ఉండునుగాక. చెరి వచ్చిన జంటగా కూర్చున్న వారులరా, అమ్మ మీ మధ్య ఇలా ఉందా? చాలా మంది అంట, అబ్బో నీతో గడపడం అంటే అస్సలు నరకం కనబడుతుంది అనుకో అంట. లేదు లేదు తల్లి, నా చేతులు జోడించి చెప్తాను, దేవుడు నీకు ఇచ్చిన సహభాగస్వామి 7 సంవత్సరాల రోజుల్లా కనిపిస్తే ఆ ప్రేమ కలిగిన జంట ఎంత వర్ధిల్లిందండి. ఆ ప్రేమ కలిగిన జంట ద్వారా ఎంత ఆశీర్వాదాలు వచ్చాయి. బైబిల్ చరిత్ర అది, నేను చరిత్ర ఇప్పుడు గదిలేవాలని ప్రియులరు. అయితే జంటగా ఉన్న మనం నెంబర్ 2 యాకోబు రాహేలు వలె ప్రేమ కలిగిన జంటగా ఉండాలి ప్రియులరా. అందమైన ఇల్లు కొనొచ్చేమో గాని, అందమైన ఇల్లు కట్టుకోవచ్చేమో గాని, అందమైన కుటుంబాన్ని కట్టడం చాలా కష్టం ప్రియుల. అందమైన కుటుంబంగా ఉండాలంటే భవనంలో అలంకరణ ఉంటే సరిపోద్ది, కానీ కుటుంబంలో ఏముండాలో తెలుసా? లవ్, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమే ఆనందాన్ని పంచిద్ది ప్రియులరా. కనుక ప్రేమ కలిగిన జంటగా ఉండాలి. ఆ ప్రేమ ఏది ఆశించదు ప్రియులరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 చూడవలసిన పనులే ప్రేమ విలువేంటో అక్కడ రాయబడింది ప్రియుల. ఒక రోజండి ఒక హాస్పిటల్కి ఒక వృద్ధుడు తన భార్యకి రోజు టిఫిన్ తీసుకెళ్తాడట. పొరొద్దుట పూట ఒక నర్సు అడిగిందట, చూసి ఏమండి తాతగారు మీ భార్యకి అల్జీమర్స్ వ్యాధి కదా, అల్జీమర్స్ అంటే మతిమరుపు, ఎవరెవరు గుర్తుండదు, మీ ఆవిడికి మీరెవరో గుర్తులేదు కదా, కానీ పని కట్టుకుని పొద్దున్నే 6 గంటలకు టిఫిన్ తీసుకొస్తున్నారు ఏంటి అని
అని అడిగితే అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వు అన్నారట, ఆమెకొచ్చిన వ్యాధిని బట్టి ఆమెకి నేనెవరో గుర్తు లేకపోవచ్చు కానీ, వినండి, ఆమెకి నేనెవరో గుర్తు లేకపోవచ్చు కానీ ఆమె ఎవరో నాకు తెలుసు. ఆమె నా భార్య, ఆమె నా భార్య. ఆమెకు నేనెవరో గుర్తు లేకపోవచ్చు ఆ వచ్చిన వ్యాధిని బట్టి, కానీ స్టిల్ ఐ లవ్ మై వైఫ్. నా భార్యను నేను ప్రేమిస్తున్నాను. అందుకు నా ప్రేమే పొద్దుటే 5 గంటలకి నేను నడవలేని వయసు టిఫిన్ తీసుకురావడానికి నా చేతులు జోడించి చెప్తానండి, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మొదటిగా మీ భార్య భర్తల మధ్య, మీ జంట మధ్య నుండే ప్రారంభించబడును గాక. దేవుడు ఎందుకు వివాహ వ్యవస్థను ప్రారంభించడం తెలుసా? భౌతికంగా ప్రారంభించబడిన అది విశ్వాసపు అనుభవాలు లోకానికి చూపించాలి. అందుకే భార్యాభర్తలు, అందుకే వివాహం, అందుకే అది ఘనమైనది. ప్రియులరా, ఈ జంట కూడా ఎలాంటి ప్రేమను కలిగి ఉందురుగాక. నెంబర్ 3, 3వ జంట పేరేంటి, వారికి ఉన్న అనుభవం ఏంటయ్యా? లూకా సువార్త 1వ అధ్యాయంలోకి వస్తారు రండి. లూకా సువార్త 1వ అధ్యాయం 5, 6 వచనాలు. నేను అన్నిటికీ 2 వచనాలు ఎందుకు చెప్తున్నానంటే, మరి భార్యాభర్తలు విడిగా ఉన్నారు, ఏక శరీరంగా కనబడాలి కదా. లూకా సువార్త 1వ అధ్యాయం 5, 6 వచనాలు. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. అందరు ఈ మాట వినండి, వీరిద్దరు అనండి, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఒక్కసారి బిగ్గరగా చప్పలు కొడతారా? ఒక్కసారి బిగ్గరగా చప్పలు కొట్టాలి, బిగ్గరగా చప్పలు కొట్టాలని. 3వ జంట పేరు ఏంటంటే జకరియా ఎలిజబెత్ అనండి. 3వ జంట పేరు ఏంటండి? జకరియా ఎలిజబెత్. హీ వాజ్ ఎ ప్రాఫెట్, ఆయన యాజకుడు. ప్రియులరా, ఆయన గారి భార్య పేరు కూడా ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. ఇప్పుడు కూడా అయ్యగారు వీళ్ళిద్దరికి ప్రమాణాలు చేపించబోతున్నారండి, ఆజ్ఞలు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు కూడా వాక్య రూపంలో ఆజ్ఞ రాబోతోంది. సకల ఆజ్ఞల చొప్పున నడుచుకున్న జంట జకరియా ఎలిజబెత్. ప్రియులరా, కనుక 3వ జంట జకరియా ఎలిజబెత్. వీరి ప్రత్యేకత ఏంటంటే సకల ఆజ్ఞలు పాటించిన జంట. ఎంత మంచి జంట! సకల ఆజ్ఞలు, అరా కాదు కొర కాదు, ఇష్టమైంది కాదు కష్టమైంది కాదు, లేకపోతే అన్ని ఉన్నప్పుడు కాదు అన్ని లేనప్పుడు కాదు, సకల ఆజ్ఞలు పాటించిన జంట జకరియా ఎలిజబెత్. ప్రియులరా, నవీన్ ప్రశాంతి కూడా సకల ఆజ్ఞలు పాటించే జంటగా ఆశీర్వదించబడుదురుగాక. వివాహమై జంటగా ఈ వాక్యం వింటున్న సోదరురా, నీ ఆజ్ఞలు ఏమైపోయినాయి? నీ వాటించేవన్నీ కూడా డ్రాప్ అయిపోయావా? మిడిల్ డ్రాప్ అయిపోయావా? ఆపేసావా? కొనసాగిస్తున్నావా? ఈ వివాహానికి వచ్చిన నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నమ్మా, నీ జంట ఇలాంటి జంటగా ఉండునుగాక. జకరియా ఎలిజబెత్తులు సకల ఆజ్ఞలు పాటించారంటే ఎంత కష్టం అండి. మనం ఈ రోజున బాప్టిజం పొందిన తర్వాత ఒక్కటి పాటించడానికే బెంబేలు ఎత్తిపోతున్నాం, కింద పైన పడిపోతున్నాం. శనివారం వస్తే ఆదివారం డుమ్మా కొడతాం, బుధవారం వస్తే ఆదివారం కనపడం, ఆదివారం కొడితే ఆన్లైన్ కనపడం. ప్రియులర్, కానీ సకల ఆజ్ఞలను పాటించారంట. ఎంత ఓర్పు ఉందండి. ప్రియులరా, మీ అందరి గృహాల్లో వినండి, ముగింపులోకి వచ్చా గడియారం ఉంటది కదా. గడియారంలో 3 ముళ్ళు ఉంటాయి, మనందరికీ తెలుసు. ప్రియులర్, బాగా వినండి. ఈ 3 ముళ్ళలో ఒక ముళ్ళేమో వేగంగా తిరుగుతుంది, 2వ ముళ్ళు నెమ్మదిగా తిరుగుతుంది, 3వ ముళ్ళు ఇంకా నెమ్మదిగా తిరుగుతుంది. అయినా సరే ఒకదానితో ఒకటి పోటీ పడవు గాని 3 కలిసి నీకు నాకు టైం ఎంతో చూపిస్తుంది. అది నీకు నాకు ఏం చూపిస్తుందండి? టైం. స్పీడ్ ఎందుకు తిరుగుతున్నావు? నాకులాగా స్లోగా ఉండి అందనుకో, 2వ ముళ్ళు నీకు టైం తెలియదు, నాకు టైం తెలియదు. మరి అంత నెమ్మదిగా తిరుగుతున్నావు ఎందుకు? నాకులాగా ఇంకా నెమ్మదిగా తిరుగని దీంతో అది వాదన పెట్టుకుంది అనుకో, నువ్వు తెల్లారి లేగవు, అసలు పనికి టైం తెలియదు, ఉద్యోగానికి టైం తెలియదు. ఇప్పుడు కూడా మెసేజ్ ఎంతో కూడా నేను టైం చూసుకోలేను. ప్రియులరా, చూసారా? మీ గడియారంలో ఉన్న 3 ముళ్ళు కూడా సకలాజ్ఞలు పాటిస్తున్నాయి. స్లో, వెరీ స్లో, సూపర్ ఫాస్ట్. దేంతో పోటీ పడవు, 3 కలిసి వాటి ప్రమాణాలు పాటిస్తూ అందరికి టైం చూపిస్తున్నాయండి. ఈ జంట కూడా 3 ముళ్ళ బంధంతో ఏకమవుతున్నారు. గడియారంలో ఉన్న 3 ముళ్ళుల్లాగా అందరికి టైం చూపించుదురుగాక. 4వ జంటని మీ ముందు చూపిస్తాను. ప్రియులరా, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం
4వ జంట ఎవరు, వారి అనుభవం ఏంటి? యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుతున్నా వినండి. 15వ అధ్యాయం 16, 17 వచనాలు. కాలేబు కిరియత్ సెఫెరను పట్టుకొని దానిని కొల్లబెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకుని గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాను. ఆమెనంటే బిగ్గరగా చేతుల నుండి పైకి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 4వ జంట పేరు ఏంటంటే అక్సా ఒత్నీయేలు. అమ్మ అందరూ అనండి, ఎవరండి? అక్సా కొంచెం ఒత్తి చెప్పండి. అక్సా ఒత్నీయేలు. 4వ జంట అక్సా ఒత్నీయేలు. అక్సా ఎవరంటే కాలేబు కుమార్తె ప్రియులరా. ఒత్నీయేలు ఎవరంటే ఇశ్రాయేలుకి మొట్టమొదటి న్యాయాధిపతి అని చెప్పి తీరాలండి. అక్సా ఒత్నీయేలు ఇద్దరు కూడా, వీళ్ళకు ఒక పేరు పెడతాను, దీవెన గల జంట. ఆమె అన్నాడు బిగ్గరగా. ఎంత దీవెనంటే అక్సా పెళ్ళైన తర్వాతే తండ్రి దగ్గరికి వచ్చి భర్తను తీసుకొని వచ్చి, డాడీ నాకు పల్లపు పొలం కావాలి, మెరక పొలం కావాలంటే ఇచ్చేసాడు తండ్రి. ఒక్కతే కుమార్తె ప్రియులగా. ఒత్నీయేలు పెళ్ళయిన తర్వాతే న్యాయాధిపతిగా ఎన్నిక చేయబడ్డాడు. ఎంత దీవెన వచ్చిందండి. ఈ జంట కూడా అక్సా ఒత్నీయేలు వలె ఎప్పుడు దీవెన పొందుకునే జంటగా ఆశీర్వదించబడుదురుగాక. ఒక సేవకునిగా, అనేక మంది సంతానం కలిగిన సేవకునిగా నేను అడుగుతున్నాను, ఇప్పుడే రైట్ నౌ ఎక్కడే దేవుని దాసుల సమక్షంలో ఇప్పుడే వీళ్ళు దీవించబడుదురుగాక. చేరి వచ్చిన అమ్మా, నువ్వు కూడా ఇలాగా అక్సా ఒత్నీయేలు వల్లే ఉంటే దేవుడు దీవెన నీ జంట కూడా వచ్చునుగాక. ప్రియులరా, పెళ్ళైన తర్వాత అక్సా, పెళ్ళైన తర్వాతే ఒత్నీయేలు బహుగా దీవించబడ్డారని. వివాహము ఒక కార్యక్రమం కాదు ప్రియులరా, ఏనండి, జీవితాంతం కొనసాగే ఒక ప్రయాణం. జాగ్రత్తగా వినాలి. ఈ ప్రయాణంలో మరి డీజిల్ పెట్రోల్ ఏంటో తెలుసా? ప్రేమే డీజిల్ పెట్రోల్ గా అవ్వాలి ప్రియులరా. ప్రేమే ఇంధనం అవ్వాలి. రెండు, మరి ప్రయాణం కావాలంటే చక్రాలు ఉండాలి కదా. ఆ చక్రాలు ఏంటో తెలుసా? నమ్మకమే చక్రాలు అవ్వాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళున్న నమ్మకమే చక్రాలు అవ్వాలి. ప్రేమే ఇంధనం అవ్వాలి. మరి బ్రేక్ అండి మధ్యలో అవ్వాలిగా, ఎదురొస్తే ఏదో ఒకటి బ్రేక్ పడాలిగా. ఆ బ్రేక్ ఏమవ్వాలో తెలుసా? సహనమే బ్రేక్ అవ్వాలి. వింటున్నారా? వీళ్ళిద్దరికి సహనమే. జంటలారా, కూర్చున్న వారులారా, మీకు సహనమే బ్రేక్ అవ్వాలి. మరి నైట్ అయింది, లైట్లు వేయాలిగా. మరి బైక్ అయినా కార్ అయినా ప్రార్థనే లైట్లు ప్రియులరా. ప్రార్థన ద్వారా వీరి జీవితాలను ముందు కొనసాగించుకోవాలి. అన్ని బాగున్నాయండి. ప్రేమ అనే ఆయిల్ పోయాలి, నమ్మకం అనే చక్రాలు బిగించుకోవాలి, సహనం అనే బ్రేక్ ఉండాలి, ప్రార్థన అనే లైట్లు ఉండాలి. మరి డ్రైవర్ ఎవరండి అంటే నేను అంటాను, దేవుడే ఆ డ్రైవర్ ప్రియులరా. చప్పలు కొట్టాలి బిగ్గరగా. దేవుడే డ్రైవర్గా ఉంటే అప్పుడు ఆయిల్, ప్రేమ బాగుంటదిగా చెక్ చేస్తాడు ఆయన. దేవుడే డ్రైవర్గా ఉంటే నమ్మకం, చక్రాలు బాగున్నాయా, బ్రేక్ షూలు అరిగిపోయినాయా, ఆయన చెక్ చేసుకుంటాడు బాగా. అంతేకాదు సహనం ఉండాలి. దారి దీపం, లైట్లు బాగున్నాయా లేదా, ప్రార్థన ఉందా లేదా చెక్ చేసేది ఎవరో తెలుసా? దేవుడే. అందుకే మీ ప్రయాణం సురక్షితంగా సాగాలి అనంటే మీ యొక్క జీవితానికి దేవాది దేవుడే డ్రైవర్, నడిపించు నాయకుడుగా ఉండునుగాక. 5వ ఆఖరి జంట పేరు చెప్పి ప్రార్థన చేస్తాను. ఇప్పటి వరకు ఎన్ని జంటలైనాయండి? అమ్మ మాట్లాడాలి కొంచెం. ఎన్ని జంటలైనాయండి? 4 జంటలు. ఒకసారి రిపీట్ చేస్తారా? నెంబర్ 1 అబ్రహాము శారా, నీతి గల జంట. 2 యాకోబు రాహేలు, ప్రేమ కలిగిన జంట. 3 జకరియా ఎలిజబెత్, సకలాజ్ఞలు పాటించిన జంట. 4 అక్సా ఒత్నీయేలు, దీవెన గల జంట. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు ప్రియులారా. లూకాసు వార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు నేను చదువుతున్నాను. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకి భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన
మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోనికి బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వచ్చెను. 5వ ఆఖరి జంట, మనం వినాలనుకున్న 5 జంటల్లో మరియా యోసేపు. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. 5వ ఆఖరి జంట పేరు ఏంటంటే మరియా యోసేపు. ఈ 4 జంటల కంటే ఈ జంట హైలైట్ అని చెప్తాను నేను ప్రియులారా. అబ్రహాము శారా నీతి కలిగిన జంటే, యాకోబు రాహేలు ప్రేమ కలిగిన జంటే, జకరియా ఎలిజబెత్ సకల ఆజ్ఞలు పాటించిన జంటే, అక్సా ఒత్నియేలు దీవెన గల జంటే, కొత్త నిబంధనలో అకులా ప్రిస్కిల్లా కలిసున్న జంటే, బైబిల్ గ్రంథంలో సృష్టికి మొట్టమొదటి జంట ఆదాము హవ్వలే అవచ్చేమో గాని ప్రియులరా, నజరేయుడైన యేసుని ఈ లోకానికి తెచ్చిన జంట ఎవరంటే మరియా యోసేపు. కొట్టు 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 చప్పలు కొట్టి బిగ్గరేదేమన్నామని మహిమ పరుద్దాం ప్రియులరా. దీనికి ఇంకా మంచి పేరు పెట్టాలంటే మరియా యోసేపు పరలోకపు సన్నిధిని తెచ్చిన జంట. పరలోకపు సన్నిధిని భూమి మీదకి తెచ్చిన జంట మరియా యోసేపు జంట. నవీన్ ప్రశాంతి కూడా వీరెక్కడున్నా సరే పరలోకపు సన్నిధి అక్కడుండునుగాక. యేసుని వారి మధ్యకు తెచ్చుదురుగాక. వారి ప్రవర్తన ద్వారా ఇదిరా చక్కని జంట. వీరు బహుశా యేసుని నమ్ముకున్నారని వీరి యొక్క కాపురం ద్వారా అనేకులకి యేసు కనపడునుగాక. అమ్మ 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 వాక్యం వింటున్న జంట, నీ కాపురంలో నీ జంట ద్వారా యేసు కనపడుతున్నాడా తల్లి? యేసుని చూపిస్తున్నారా? యేసుని తెస్తున్నారా? మరియా యోసేపు పరలోక సన్నిధిని యేసుని ఈ భూమి మీదకి తెచ్చిన జంట. 1000 ప్రయాసాలు ఓర్చుకున్నారండి, కష్టాలు ఓర్చుకున్నారు, నిందలు ఓర్చుకున్నారు. ఓపిక యేసు ప్రభుని నరవతారిగా నరునిగా ఈ లోకానికి తెచ్చారు ప్రియులారా. అసలైన జంట పెళ్లిళ్ళ కారణం ఇది. భార్యాభర్తలు ఎందుకు ఏక శరీరులుగా జంటగా మార్చబడాలంటే అబ్రహాము శారాల్లాగా, యాకోబు రాహేల్లాగా, ఒత్నియేలు ఆ యొక్క అక్సాలాగా, జకరియా ఎలిజబెత్ లాగా, అకులా ప్రిస్కిల్లాగా, ఆదాము హవ్వలాగా, నీకులాగా, మీ వారిలాగా అందరు ఉండొచ్చు. కానీ అస్సలైన జంట, మనందరి జంటలో పైన చెప్పిన వాళ్ళందరూ కూడా యేసును చూపించారండి. నీ జంటలో యేసు కనపడాలి. మన ఇంట్లో ప్రియులరా అందరికీ స్థానం ఉంటుంది. ముగింపులకు వచ్చేసాను. భర్తకు ఒక స్థానం ఉంటుంది, భార్యకు ఒక స్థానం ఉంటుంది, పిల్లలకు ఒక స్థానం ఉంటుంది. కానీ దేవునికి స్థానం ఉందా తల్లి? దేవునికి స్థానం ఉందా? ఎక్కడ 2 3 కూడి నా నామాన్ని స్తుతిస్తారో, 2 అని అంటే భార్య భర్త, 3 మూడో వ్యక్తి దేవాది దేవుడే అయ్యి తీరాలి ప్రియులరా. కనుక మన ఇంట్లో దేవునికి ఒక స్థానం ఇవ్వాలి. మరియా యోసేపులు వివాహం కాకముందే వారు దేవుని మాటలకి లోబడి ఆ రక్షకుణ్ణి లోకానికి ఎలా తెచ్చారో వీరి కాపురం ద్వారా యేసు అందరికీ కనబడునుగాక. వీరి ప్రవర్తన ద్వారా, వీరి మాట తీరు ద్వారా, వీరు ఏది చేసినా సరే, భోజనం చేసినా, పానం చేసినా, ఏది చేసినా యేసు కనబడునుగాక. ఈ రోజున ప్రియులరా పెళ్లి ఫోటోలు తీయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ పెళ్లి ఫోటోలు అందరూ పెళ్లి ఫోటోలు తీసేటప్పుడు కాసేపు ఆగితే బ్రదర్స్ చెప్పిన మాట ఏంటో తెలుసా? స్మైల్ ప్లీజ్, నవ్వండి నవ్వండి అని అంటారు ప్రియులరా. అందంగా ఉండాలి కాబట్టి ఈ ఒక్కరోజే నవ్వే కాదు, నిత్యమో వీరి జీవితంలో నవ్వుండును గాక. ప్రియులరా కాసేపట్లో ఆనందరావు పాస్టర్ గారు రిజిస్టర్లో వీరి పేర్లు రాయిపోతున్నారు ప్రియులరా. కానీ ఈ రిజిస్టర్లో పేరు రాయటం మంచిదే, కానీ అన్నిటికీ మించి ప్రియులరా దేవుని హృదయంలో వీరి ప్రవర్తన వ్రాయబడును గాక. అది అస్సలు రిజిస్టర్ ప్రియులరా. కనుక ఇలాంటి రేపొద్దున ఖచ్చితంగా వీరికి పుట్టిన పిల్లలు మా అమ్మ మా నాన్న ఆ నీతి గల జంటలాగా మమ్మల్ని పెంచారా, ప్రేమ కలిగిన జంటలాగా మమ్మల్ని పెంచారా, అదిగో సకలాగిల పాటించిన జంటలాగా మమ్మల్ని పెంచారా, దీవెన కలిగిన జంటలాగా మమ్మల్ని పెంచారు, పరలోక సన్నిధిని తెచ్చిన జంటలాగా మమ్మల్ని పెంచారని వీరికి పుట్టబోయే బిడ్డలు వీరి గురించి సాక్ష్యం ఇచ్చుదురుగాక, సాక్ష్యం ఇచ్చి తీరుదురుగాక. ప్రియులరా ఈ వివాహం అంతా చూస్తున్నప్పుడు మీకు ఒక్క వివాహాన్ని గుర్తు చేసి ప్రార్థన చేయనా? ఈ వివాహం అంతా చూస్తున్నప్పుడు వారైనా, మీరైనా, మీ జంటైనా, ఈ జంటైనా, ఏ జంటలైనా ఒక పెళ్లి కోసం రెడీ అవ్వాలి. ఏంటంటే ప్రకటన గ్రంథం మస్ట్ అండ్ షుడ్ అండి. ఈ మాట చదవండి, ప్రార్థన చేసేస్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఇది చెప్పకపోతే అస్సలుగా అర్థం ఉండదు ప్రియుల, చెప్పి తీరాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం, ఆయనను స్తుతించుడి, వినండి, గొర్రె పిల్ల
వివాహోత్సవ సమయము అనండి. ఏ సమయం అండి? గొర్రెపిల్ల వివాహోత్సవం. ఇప్పుడు పాస్టర్ గారు కూడా వివాహం చేపించే సమయం రాబోతుంది, కానీ ఒక సమయం ఉంది. గొర్రెపిల్ల వివాహానికి మనందరం సిద్ధపడాలి. భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. అదే ప్రకటన గ్రంథం 19:9 ఉంది. అదే ప్రకటన 19:9, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందు అనండి. ఏ విందండి? బిగ్గరగా చెప్పండి, ఏ విందండి? సమయల్ గారు వారి కుటుంబం ఏ విందు మీకు పెట్టారో నాకు తెలియదు, కానీ గొర్రెపిల్ల పెండ్లి విందుకి, ఈ విందుకు వచ్చిన జంట, ఈ విందులో పాల్గొన్న జంట అస్సలైన పరలోకపు విందులో మనందరం పాల్గొందుము గాక. తల్ల ఉంచండి. మీ కుడి హస్తాలు ఈ కాబోయే జంట వైపు చాపుతారా? స్ట్రెచ్ యువర్ రైట్ హ్యాండ్, స్ట్రెచ్ యువర్ రైట్ హ్యాండ్. మీ కుడి హస్తాలు మీ జంట వైపు చాపండి. ప్రభువా, ఈ 5 అంతల జంట వలె నవీన్ ప్రశాంతి ఉందురుగాక. నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడు విన తండ్రి, మహోన్నతుడు విన దేవా, ఇది నన్ను ఏక శరీరులుగా కాబోతున్నారు, జంటగా మార్చబడబోతున్నారు నాయన. సృష్టి అంతా మంచిదన్నావు, కానీ నీ దృష్టికే మంచిది కానిది ఒకటి కనబడింది. అది నాయన నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నావు. సరిచేశారు ప్రభువా. ఈ దినాన్ని కూడా నాయన తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, అన్నదమ్ములు, సేవకులు కూడా సరి చేస్తున్నారు. ఇప్పుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని జత చేయబోతున్నారు అయ్యా. ఈ జత లేదు, ఈ జంట 5 అంతల జతలు, 5 అంతల జంటల వలె ఆశీర్వదించబడుతున్నాయిన. అస్సలైన గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి, అస్సలైన పెండ్లి విందుకు సిద్ధపడే కృప నాకు, మాకు అందరికి మీరు దయచేయండి. ప్రత్యేకించి ఈ జంటను ప్రభా నైనా మనుషుల దయందు కూడా వర్ధిల్లాలి గనుక, దేవుని దయందును మనుషుల దయందును అని మీరు చెప్పారు గనుక ప్రభా మేమందరం ఆశీర్వదిస్తున్నాము. ఈ జంట నిండారులుగా దీవించబడును గాక. రక్షణ, మారు మనసు, బాప్టిస్ అనుభవంతో దీవించబడును గాక. అక్సా ఒత్తినియలు పొందుకున్నట్టుగా కొదువు లేని, కొరత లేని దీవెనలు అందుకొని పొందుకొందురుగాక. జకరియా, ఎలిజబెత్తుల వలె సకల ఆజ్ఞలు ఇప్పుడు చేయబోయే ప్రమాణాలు అన్ని పాటించి తీరుదురుగాక. అన్నిటికి మించి మరియ, యోసేపు వలె నిన్ను నాయన దేవుని యొక్క సన్నిధిని, నీ వాక్యాన్ని అనేక మందికి ప్రచురము చేయుదురుగాక. మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకునుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.